అది ఏఐ అదే నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్. విశ్వనాథ్ గారి గత సినిమాలు మరియు రామ్ గోపాల్ వర్మ గారి గత సినిమాలు తీసుకుని వాటిలోంచి ఇన్ఫరెన్సెస్ తీసి ఏఐ ఒక మోడల్ ఇచ్చి ఇలా తీస్తారని చెప్తుంది. నేనేమంటానంటే వర్మ గారు, నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. రామ్ గోపాల్ వర్మ, విశ్వనాథ్ లాంటి రెండు మైండ్స్ కలిసి వచ్చిన ఒక మూడో మనిషి అంతే, అతను కొత్తడు అవుతాడు ఏఐ కంటున్నారు మీరు. అవును, నేనేమన్నా అలాంటి వ్యక్తి రావడానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీబడి విల్ డిపెండ్ ఆన్ ద ఏఐ టు టెల్ దెమ్ వాట్ దే వాంట్ టు డూ. నేను అది కూడా అంటలే మూడో అప్పుడు ఏంటి, నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారే ఆయన ఒక టెంప్లెట్లో పెట్టి మీరు చూస్తున్నారు, ఏఐ చూస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే రామ్ గోపాల్ వర్మ గారే రేపటి రోజున మేబీ యువర్ 105th ఫిల్మ్ విల్ బి మ్యాగ్నిఫిషెంట్ నెవర్ హర్డ్ ఆఫ్ ఫిల్మ్ దట్ ఈవెన్ యూ డోంట్ నో అబౌట్ టుడే. మీకే తెలియకపోతే దిక్కుమాల ఏఐకేం తెలుస్తుందంట. నేను అదే పాయింట్ చేస్తున్నా. దానికి మనకి తెలిసే ముందు దానికి తెలుస్తుంది అంటున్నా. అది నేను చెప్పేది. ఎందుకంటే నేను ప్రతి మనిషి రేపటి నుంచి ఎల్లుండి నుంచో అవతల ఎల్లుండి నుంచో వాడు ఏమి ఐడియా అడుగొచ్చినా ఏమి డౌట్ అడుగొచ్చినా ఆ చాట్ జీపీటీని అడుగుతాడు. బికాస్ హీ బిలీవ్స్ దట్ ఈస్ ద వరల్డ్స్ ఎక్స్పర్ట్ ఆన్ వాట్ ఈజ్ నాట్. వాడు సొంతంగా ఆలోచించుకుని ఆడ ఐడియా ఫిక్స్ అయిపోయి చాట్ జీపీటీ చెక్ చేస్తే చాట్ జీపీటీ ఇన్ఎవిటబ్లీ ఇట్ విల్ గివ్ యూ సుపీరియర్ ఆన్సర్. అప్పుడేంటి మీకు మొత్తం మీకున్న దాంట్లో మీకు స్వతహాగా కొత్త ఐడియాలు రావటం అనేది ఆగిపోతుంది. బికాజ్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ వోంట్ గో ఇన్ దట్ డైరెక్షన్ బికాజ్ ఇట్స్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్. మనీకి వాల్యూ ఉండదు ఆ సొసైటీలో. ఇప్పుడేంటి మనం మనీతో ప్రాపర్టీ కొన్నాం ఇది అదే అన్నీ ఉంటాయి కదా, దాంట్లో అసలు దేనికి అసలు వాల్యుయేషన్ అనేది ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎవ్రీబడి ఈక్వల్. అప్పుడు మనందరికీ స్టైఫండ్ లాగా ఇస్తుంది. స్టైఫండ్ లాగా ఒక మూల పడి ఉండు, అది దట్ ఈస్ వాట్ ద క్లైమాక్స్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు ఇంకొక పాసిబిలిటీ అడుగుతాను మిమ్మల్ని. హ్యూమన్ బీయింగ్స్ యూజ్ 7% ఆఫ్ దేర్ బ్రెయిన్ కెపాసిటీ అన్నది ఏదో ఎవరో సైంటిఫిక్. డాల్ఫిన్స్ చాలా ఎక్కువ అంటే 20% మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్స్. నౌ ఐఎమ్ వండరింగ్ ఇఫ్ there are other roadways, pathways to evolution opening which we don't know of now, where human beings start opening other facets of their brain and we get into 13%, 15%. మనం చేస్తున్నది అదే కదా. AI is that. AI we only created which is thinking with much more bigger brain than what we are thinking. అది మన మైండ్లో ఉందా పక్కన మెషిన్లో ఉందా అనేది ఇర్రిలవెంట్ పాయింట్. అది యూనో. ఇంకోటి ఏంటంటే బయోలాజికల్ ఆస్పెక్ట్లో మీరు చెప్పింది మనం 5% యూజ్ చేసామా లేకపోతే డాల్ఫిన్ 20%, అక్కడేంటి యూజింగ్ ఈజ్ నాట్ ద పాయింట్. ఇప్పుడు మీకు బ్రెయిన్ ఆపరేటివ్ సెంటర్స్ దే విల్ రియలైజ్ దిస్ ఈస్ ద ప్లెజర్ సెంటర్, దిస్ ఈస్ కాగ్నిషన్, దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ వై అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాములు ఉన్నాయనుకోండి, ఒక క్రెయిట్ పాయిజన్ ఒక 1 milliliter వాట్ ఎవర్ సైజ్ చెప్తున్నాం, లేకపోతే కోబ్రా లేకపోతే బ్లాక్ మాంబా, ఈ కైండ్ ఆఫ్ యాడర్ ఇలాంటి స్నేక్స్ తీసుకుంటే ఈ పర్ యూనిట్ పాయిజన్ కాన్సన్ట్రేషన్ విల్ బి వెరీ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు దీని పాయిజన్ ఎక్కువ క్వాంటిటీ ఉండొచ్చు కానీ కింగ్ కోబ్రా అది దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. రైట్. యూనో. సో లైక్ వైజ్ ఇది 20% యూజ్ చేసిన డాల్ఫిన్ ఫైనల్గా అది కార్ కనిపెట్టలేదు కదా, యాట్ కనిపెట్టలే మనకన్నా ఎక్కువ బ్రెయిన్ అని అనుకుంటే దట్ ఈస్ అ కంప్లీట్లీ బయాలజికల్ థింగ్. దట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్స్ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేటింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ నోవేర్. యూనో. అది మన బ్రెయిన్ ఆబ్వియస్లీ మంకీ బ్రెయిన్ నుంచి ఇప్పటికి ఎక్కువ డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది? బికాస్ ఆఫ్ ది డేటా రిటెన్షన్, మెమరీ రిటెన్షన్, దాని నుంచి వెళ్ళేది. యూనో. అలాంటి పవర్ మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేసాం. మనమే చేసాం. అది మనం అంటే సైంటిస్ట్ నేను చెప్పేది. అది ఎంత చేసామంటే ఇప్పుడు దాని గురించి వెళ్ళాం మనం. రైట్. ఇట్ ఈస్ లైక్ యూర్ క్రియేటింగ్ ఎ మాన్స్టర్. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద వర్డ్. యూనో. సో అప్పుడు ఫ్యూచర్లో దాంతో కో ఎగ్జిస్టెన్సెస్ ఎలా అవుతుంది, ఎలా అవ్వటానికి ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్ అక్కడ ఒక మాల్, ఒక ప్రోటోటైప్. మీరు ఆ మాల్లోకి వెళ్ళగానే మీ ఫోన్ ట్యాప్ చేస్తే ఇట్ ఎంటర్స్ సప్నా ఇస్ కమింగ్ టు ద మాల్. కరెక్ట్. ఆవిడ సప్నా ఇది ఇక్కడికి వచ్చి ఎక్కడ ఏమేమి కొంది, తను బయింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఎలాంటిది ఎక్కువ ప్రిఫరెన్స్, తనకి ఏ పిక్చర్లు ఉన్నాయి, ఇదంతా తెలిసిపోద్దాన్ని. అండ్ స్టార్ట్ సెండింగ్ యూ మెసేజ్, కొత్త క్రీమ్ వచ్చింది ఇక్కడ ఆ షెల్ఫ్లో 3rd దాంట్లో ఉంది,
అని వెళ్తే అక్కడ తీయగానే మీ అకౌంట్లో డెబిట్ అయిపోతుంది, పెట్టగానే మళ్ళీ క్రెడిట్ అయిపోతుంది. Right. సో ఇట్స్ బేసిక్ థింగ్ ఏంటంటే మాల్లో అసలు స్టాఫ్ ఉండరు, ఓన్లీ కన్స్యూమర్ ఉంటాడు అంతే. యూనో అప్పుడేంటి ఇలాగ మీరు ప్రతి దాంట్లో బ్యాంక్స్లో ఇది అయిపోయి మొత్తం అన్నీ మీరు ఫోన్లోనే ఎక్కడ చేసి అది ఫైనాన్షియల్ అడ్వైజ్ అదే ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అదే ఇస్తుంది. అప్పుడు ఏంటి ఈ అన్నిట్లో ఉన్న ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ జాబ్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన జాబే వెళ్ళిపోతుంది. రేపు పొద్దున సినిమా ఎలా తీయాలో నాకు ఏఏ చెప్తుంది, అదే ఏ స్క్రిప్ట్ తీసుకోవాలో ఏఏ చెప్తుంది, పాటలు కూడా రాసి ఏది కొనాలో ఏఏ చెప్తుంది, సారీ ఓటీటీ ప్లాట్ఫామ్కి. సో ఈ ఎక్స్పర్ట్ ఇదంతా అయిపోయినప్పుడు మన బ్రెయిన్కి ఆలోచించే శక్తి లేక దట్ కీప్ ఆన్ గోయింగ్ బ్యాక్ అగైన్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఛాలెంజ్ ఎనీమోర్, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రొవోక్డ్ ఎనీమోర్ టు బికమ్ బెటర్ అండ్ బెటర్. మనం ఏంటి మన గ్రీడ్ కోసం అంబిషన్ కోసం మనం ఛాలెంజ్ చేసుకుంటాం టు బికమ్ బెటర్ దెన్ దట్. ఆ మోటివేషన్ అనేది ఇది డిగ్రేడ్ చేస్తుంది. సో ఇక్కడ మన బతికి ఎంత జాలే కృష్ణారామ అనుకుని పడుకుందాం ఆ స్టేజ్ తీసుకొస్తుంది ఫైనల్గా. మీరు నిజంగా చేస్తారని చెప్పండి సినిమా. విల్ యూ యూజ్ ఏఐ ఆర్ చాట్ జీపీటీ టు డిసైడ్? 100%. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ మీ నో ఆప్షన్, ఇట్ ఈస్ గివింగ్ కమింగ్ అప్ విత్ దిస్ ఐడియాస్. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఏదో స్క్రిప్ట్ రాస్తా, ఒక పర్టిక్యులర్ సీను ఏదో ఒక పాత హాలీవుడ్ సినిమాలో అలా అనిపించింది నాకు. ఇది నేను రాస్తున్న సీన్ దానికి రిజంబ్లెన్స్ ఉంది. నేను గూగుల్కి వెళ్ళి ఆ స్క్రీన్ ప్లే టెక్స్ట్ చేశాను, స్క్రీన్ ప్లే ఆఫ్ సో అండ్ సో ఫిల్మ్ అంటే అది టెక్స్ట్ వచ్చింది. దాంట్లో నేను కాపీ పేస్ట్ చేసి ఆ ప్యాసేజ్ ఆ సీను అది చాట్ జీపీటీలో పెట్టి ట్రాన్స్లేట్ ఇన్ హిందీ అంటే టక్కని ఇచ్చింది సీన్. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ సీన్ అంటే ఒరిజినల్ సినిమాలో అసలు దాని స్టోరీ ఏంటి, ఆ స్టోరీ కాంటెక్స్ట్లో ఈ సీన్ ఎందుకు వచ్చింది చెప్పింది. ఏంటి అసలు అది అంటే మీరు అంటే మన ఊహకంది అందడం అనేది ఇంపార్టెంట్.